ప్రవక్తల పరిచర్య వేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మీరు ఒకవేళ తప్పుగా అభిప్రాయపడితే కొంచెం చూసుకోండి. ప్రవక్తలు అంటే ప్రవచనాలు చెప్పిన వాళ్ళు కాదు. ప్రవచన వరం ఉంది, కానీ గొప్ప విషయం ఏంటంటే ప్రవచన వరము కూడా సువార్థికులకే ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రవక్తలు దే ఆర్ డిఫరెంట్. సువార్థికులు దేవుని ప్రేమ గురించి ప్రకటిస్తే, ప్రవక్తులు దేవుని ఉగ్రత గురించి హెచ్చరిక చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సువార్థికులు దేవుని క్షమాపణ గురించి ప్రకటిస్తే, ప్రవక్తులు దేవుని శిక్ష గురించి ప్రకటిస్తారు. సువార్థికులు దేవుని కృప గురించి ప్రకటిస్తే, ప్రవక్తులు దేవుని కృపకు వ్యతిరేకం, తీర్పు, జడ్జ్మెంట్. బైబిల్లో దేవుని ప్రేమ, క్షమాపణ, కృప మాత్రమే లేదండి. దేవుని ఉగ్రత, శిక్ష, తీర్పులు కూడా ఉన్నాయి. అవి ఎవరు ప్రకటించాలి? ప్రవక్తలకు దేవుడు ఆ బాధ్యతనిచ్చాడు. కానీ మనం దురదృష్టం అని చెప్పాలో మరి ఏం చెప్పాలో తెలియదు, కానీ ప్రజలకి సువార్థికులు అంటేనే ఇష్టం. వాళ్ళకి పూలదండలు, బొక్కేలు, సత్కారాలు, ఇంకేంటిది షాలువులు. ఇక బైబిల్ కాలం నుండి ఈ కాలం వరకు ప్రవక్తలకి రాళ్ళ దెబ్బలు, చెప్పుల దెబ్బలు తప్ప ఏం లేవు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అయినా ప్రకటించక తప్పదు. ఇది ప్రవక్తల పరిచర్య. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సువార్త కాలం ముగింపుకు వస్తుంది, ప్రవక్తల కాలం మొదలవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. 2000 సంవత్సరాలైంది దేవుని ప్రేమ గురించి బాగా విన్నారు జనాలు. దేవుని క్షమాపణ గురించి బాగా వినేశారు, ఎక్కువ వినేశారు. ఇంకెక్కువ ఒక విషయం చెప్పాలంటే కొంచెం ఎక్కువే వినేశారు. దానివల్ల ప్రాబ్లం ఏమి వచ్చింది తెలుసా? జనాలకి దేవుడు అంటే భక్తి వచ్చింది, స్తోత్రం, తప్పలేదు, అది దాట్స్ ఇట్. భయం లేదు. మన దేవుడు భక్తి మాత్రమే నేర్పేవాడు కాడు, భక్తులు నేర్పేవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. భయముతో కూడిన భక్తి. మరి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మరి ట్రాన్స్లేషన్ చేసిన విలియం కేరీ గారికి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం భయం మాత్రమే రాశాడు. ఒకవేళ మరి భయం అనగానే ఆయన దెయ్యం అనుకుంటారని అనుకున్నారో, అందుకని భక్తి కూడా కలిపాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. న్యాయంగానే ఉంది, లాజికల్గానే ఉంది. దేవుడికి భయపడడం అంటే ఆయనకి 2 కొమ్ములు ఉంటాయి, కోరలు ఉంటాయి కాబట్టి భయపడమని కాదు. ఈ భయములో గౌరవం ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. రెస్పెక్ట్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక భక్తి భావం ఉంది. హల్లెలూయా. నేను చాలా ఇష్టపడతాం. నీకొక్కగానొక్క కుమారుని నాకు బలిమ్మని దేవుడు అడిగినప్పుడు అబ్రహాం తోటి, నీకంటే ఎక్కువైన ప్రభా, పద తీసుకో పద అని చెప్పేసి వెళ్ళిపోయి ఇచ్చేస్తుంటే, దేవుడే కంగారు పడిపోయి దిగొచ్చి ఏమన్నాడంటే, ఇందువలన నీవు దేవునికి భయపడువాడు అని అర్థమైంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ భయములో దేవుని పట్ల ఉన్న ప్రేమ కనిపిస్తుంది. వండర్ఫుల్. ఓకే, పాయింట్ ఏంటంటే సువార్థికులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. బైబిల్ కేవలం పాజిటివ్ మాత్రమే చెప్పట్లేదు, నెగటివ్ కూడా చెప్తుంది. ఆది కాండంలోని ఏదెన్ తోట మొదలుకొని దేవుని ప్రణాళిక ఏంటంటే ప్రజలకి మంచి మాత్రమే కాదు, చెడును గూర్చిన అవగాహన కూడా కావాలి అని తపన పడ్డాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మంచి యొక్క మంచితనం ఏంటో, చెడు యొక్క చెడుతనం ఏంటో మీకు అర్థమై రెండింటి తారతమ్యాలు తెలుసుకొని మేలైన దానిని చేపడితే మీరు బాగుంటుంది, అప్పుడు ఒక మెచ్యూరిటీలోకి వస్తారని దేవుడు ఆశపడ్డాడు. దురదృష్టం ఏంటంటే చెడుని మాత్రమే ఎంచుకున్నారు. అందులో ఎక్కువ దురదృష్టం ఏంటంటే చెడునే మంచి అనుకున్నారు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, కీడుని మేలనియు, మేలుని కీడనియు, చీకటిని వెలుగనియు, వెలుగును చీకటి అనుకున్న వాళ్ళకి శ్రమ. రాబోతున్న శ్రమల కాలం ఎవరికో తెలుసా? ఇదిగో ఇట్లాంటి వాళ్ళకి. రైట్. దేవుడు ఆది నుంచి కూడా రెండు విషయాలు, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, 2 విషయాలు, పరస్పర విరుద్ధమైన విషయాలు ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇదిగో మీ ఎదుట మేలును కీడును ఉంచుచున్నాను, మీదుట మంచి చెడు నుంచుచున్నాను, నీతిని దుర్నీతి నుంచుచున్నాను, మీదుట జీవమును మరణమును ఉంచుచున్నాను, మీదుట ఆశీర్వాదమును శాపము నుంచుచున్నాను. యు బెటర్ నో వాట్ టు చూస్. ఏది ఎన్నుకుంటే మీ జీవితానికి మేలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. మేలు ఎన్నుకోండి అని. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. రెండిటి అవగాహన ఉండాలి బ్రదర్. మనం ఉన్న ఆశీర్వాదాలు మాత్రమే గీతలు గీసుకుంటాం, ఆ శాపాలు కూడా గీసుకోవాలి. ఆశీర్వాదాలు మాత్రమే ఎన్నుకుని మరి క్యాలెండర్లో ముద్రించుకుని పొద్దున్న లేచి క్యాలెండర్ చదివేసి అబ్బో పెద్ద వాక్యం చదివేసాను అంత ఫీలింగ్, మళ్ళీ మిగతాదంతా ఎవరు చదువుకోవాలి?
అందుకే ఇప్పుడు విదేశాల్లో సమస్య ఏంటో చెప్పనా, ఆశీర్వాద ప్రసంగం తప్ప వేరే చేయట్లేదు. ఆ స్కాలర్లు కనుక మన బైబిల్ సొసైటీకి కనుక గట్టిగా నొక్కి చెప్పితే, పర్మిషన్ ఇస్తే, ఏమండి మన చేతుల్లో ఆశీర్వాదాలకు సంబంధించిన బైబిల్ తప్ప మిగతా బైబిలే కనపడదు. ఎడిటింగ్ చేసి సన్నటి పల్చటి బైబిల్ మన చేతిలో పెట్టేస్తారు. అలాంటి ప్రబుద్ధులు ఉన్నారు భూమి మీద. అర్థం, అందులో నరకం ఉండదు, ఉగ్రత ఉండదు, శిక్ష ఉండదు, శాపాలు అసలే ఉండవు. లేవు అనుకున్నంత మాత్రాన ఉండకపోదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రజలకు ఒక అభిప్రాయం వచ్చింది, లేదండి ప్రేమించే దేవుడు ఒకరిని నరకం ఎందుకు పడేస్తాడండి, అలా కాదండి అబ్బా అన్ను అనుకుంటే అయిపోయిందా. ప్రైజ్ ది లార్డ్ అనుకుంటున్నారు, మన కర్మది. సరే వాళ్ళ సంగతి పెట్టండి, మీరేమనుకుంటున్నారు అది కూడా తేల్చేద్దాం. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. రైట్, ఇప్పుడు ఇదంతా చెప్పాల్సిన అవసరం వచ్చిందండి. ఏంటంటే నేను సువార్తికుని కాదు, అది ప్రాబ్లం. అయినప్పటికీ పౌలు ఒక మాట అంటాడు, నువ్వు ఎవడైతే ఎవడు కావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సువార్త ప్రకటించాల్సిన భారము మనందరికీ మోపబడి ఉంది. అది ప్రకటించకపోతే దేనిపై షుగర్లు బీపీలు అన్నీ వస్తే జాగ్రత్త. స్తోత్రం చెప్పండి గడికి ఒకసారి. కాబట్టి నేను కూడా చెప్పాలి, కాకపోతే ఎక్కువ చెప్పను. అర్థమైందా? ఈ రాత్రి ఎవరండి ఇది? తగరపు వలస, తాళ్ళ వలసకి నేను ఏదైనా సువార్త చేయగలిగితే కొంచెం వేసి చూస్తామండి. దుర్వార్తలు ఎక్కువ చెప్తా, ఎందుకంటే బైబిల్లో దుర్వార్తలు కూడా ఉంటాయి. కాకపోతే ముందు సువార్త చెప్తా. ఈ రాత్రి తాళ్ళ వలసకి ఏదైనా సువార్త చెప్పగలిగితే ఆ సువార్త ఏమిటి అనగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడింది. చెప్పడం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తలుపులు తెరవబడి ఉండడం అంటే ఏంటి తెలుసా మీకు? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు భూమి మీద ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్నాయి అని అర్థం, అవైలబుల్ గా ఉన్నాయని అర్థం. తెరవబడటం అంటే అదే. ఇకపోతే ఇంకొక పెద్ద డౌట్, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, బిల్డింగ్లు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అని మీరు అనుకుంటే మాత్రం మోసపోయినట్టే. అవే ఆశీర్వాదాలు అనుకుంటే సినిమా యాక్టర్లకి అన్నీ ఉన్నాయి, మాఫియా డాన్స్కి ఉన్నాయి, కుటిల మూర్ఖ మోసపూరిత రాజకీయ నాయకులకి ఉన్నాయి, రౌడీ షీటర్స్కి ఉన్నాయి, వేష్యలకి ఉన్నాయి, దొంగలకి ఉన్నాయి. అవన్నీ దేవుడు ఆశీర్వదించడం చెప్తామా? అవే ఆశీర్వాదాలు అనుకుంటున్నారు. మరి మెండ బంగారు వేసుకుంటే వా వాటి బ్లెస్సింగ్ అనుకుంటున్నారేమో. గుడిలో దేవతలకి ఉన్నాయి అవి. ఇది కాదు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే సింపుల్ గా ఈ భూమి మీద దొరకనివి అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కోరుకున్న దొరకదు, మీరు ₹1,00,00,000 ఇస్తానన్నా దొరకదు. అది పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీకు భూమి మీద దొరికితే ఇంకా పరలోక సంబంధమైన ఎందుకు అనాలి దాన్ని? ప్రైజ్ ది లార్డ్. అవి చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. షార్ట్ లో చెప్పాలంటే ముందుగా దేవుడేనండి, భూమి మీద దొరకడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. నిజమైన దేవుడు భూమి మీద దొరికేవాడు కాడు. కానీ ప్రజలు భూమి మీద, అందులో మనుషుల మధ్య వెతుకుతారు. అర్థమైందా? ఒకసారి ఏం జరిగిందంటే, ఒక రాజుగారికి ఒక కళ వచ్చేసింది. ఆ కళ వచ్చి బాగా కలవరపడ్డాడు. దేశంలో ఉన్న మహాజ్ఞానులను, పండితులను అందరూ పిలిపించి, బాబోయ్ నా కళకు అర్థం చెప్పండి అన్నారు. సార్, కళకు అర్థం చెప్పడంలో నేను ప్రవీణుడను, ప్రావీణ్యత కలిగిన వాడును, ఎన్నెన్నో అద్దరగొట్టేసా, మొత్తం ఎక్కడ లేని కథలని చెప్పేసి అంటాడు. సరే చెప్పంటాడు. ఈయన చెప్తామండి, మీరు కళ చెప్పండి, అర్థం చెప్పకపోతే అడగండి. రాజు అంటాడు, అదే ప్రాబ్లం, కళ మర్చిపోయాను, కళ కూడా నువ్వే చెప్పాలి, అర్థం సంగతి తర్వాత చెప్తామండి. ఇది ఎక్కడ ఫిట్టింగ్ అండి? మీరు కళ చెప్తే మేము అర్థం చెప్తాం. ఇది యాక్చువల్లీ ప్రొసీజర్. లేదు, కళ కూడా నువ్వే చెప్పు. అబ్బా, అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? నాకు చాలా ఇష్టం అన్నమాట. చదువుతాం. దానియేలు గ్రంథం 2:9 ఐ లైక్ ఇట్. దానియేలు గ్రంథం 2:11 చదవండి. రాజు విచారించిన సంగతి, రాజు అడిగిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు, అటువంటి దేవుని నివాసము శరీరాల మధ్య ఉండవు కదా, ఈ దిక్కుమాలిన మనుషుల మధ్యలో ఉండవు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దివ్యమైన, అద్భుతమైన, సత్యమైన, ఆత్మ సంబంధమైన, పరిశుద్ధమైన దేవుని నివాసము
మనుషుల మధ్యలో ఉండదు కదా అన్నారు వాళ్ళు. అదే నేను అంటున్నా, దేవుడు కావాలి అంటే మనుషుల మధ్యలో వెతకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. నిజమైన దేవుడు కావాలి అంటే నీకు పరలోకములో మాత్రమే ఉన్నాడు. శరీరుల మధ్యలో, అందులో మొట్టమొదటి పాయింట్ ఎక్కడ, శరీరనా ఏమన్నాడు? శరీరుల మధ్యలో. అంటే శరీరుల మధ్యలో, శరీరులు నోవాహు కాలంలో అంటాడు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు కనుక అంటాడు. దానికి ఫుట్ నోట్లో ఏమంటాడు తెలుసా? శరీరులు. ఎవరంటే ఏంటి తెలుసా? జీవితంలో పుట్టి పెరిగి శరీరం తప్ప వేరే తెలియదు, శరీర కోరికలు తప్ప ఏమీ తెలియదు. ఆ నోవాహు కాలంలో వ్యభిచారం తప్ప ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఎంతమందిని చూస్తే అంతమంది పెళ్లి చేసుకొని దిక్కుమాలిన దరిద్రమైన సంతానం కండం తప్ప వేరే పని చేయలేదంటే వీళ్ళందరూ కలిసి శరీరులు, వ్యభిచారులు, మూర్ఖులు, తాగుబోతులు. ఏమండి, ఇలాంటి వాళ్ళు దేవుళ్ళు అని బయలుదేరారండి. మరి వాళ్ళకి మళ్ళీ భక్తులు, వాళ్ళకి అది అవ్వాల్సింది వీళ్ళని. ఇలాంటి వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళ మధ్య దేవుని వెతుకుతున్నారు చూశారు, వీళ్ళని అనాలండి. అర్థమైందా? మన పిల్లల్ని, ఆడపిల్లల్ని వాళ్ళ చేతిలో పెడుతున్నారు తీసుకెళ్ళి. అది మన గొప్పవాళ్ళు అంటే. రైట్. పాయింట్ ఏంటంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనగా మొదట దేవుడేనండి. భూమి మీద ఉన్న మనుషుల మధ్యలో, అందులో ఇటువంటి శరీరాల మధ్యలో అసలు దొరకడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనగా దేవుని ప్రేమ. ఆయన ప్రేమ లాంటి ప్రేమ ఇక్కడ దొరకదు భూమి మీద. పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనగా పరలోకపు సమాధానం. ఆ సమాధానం వేరు బ్రదర్. మనం అనుకుంటున్న సమాధానం వేరు. ప్రభు ఖచ్చితంగా చెప్పాడు, నా శాంతిని మీకు ఇచ్చి వెళుచున్నాను కానీ లోకం ఇచ్చినట్టుగా కాదు. మీకు కనుక గుర్తుంటే ఆ మాట ప్రభు ఏ సందర్భంలో చెప్పాడు గుర్తుందా? తాను అప్పగింపబడిన రాత్రి చెప్పిన మాట అది. హల్లెలూయా. ఆయన అమ్మేసేటోడు అక్కడ కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. కాళ్ళు ఎత్తాడంటే అలాగా, అందరేమో కాళ్ళు కడుగుతాను నాయన అని ప్రభు అంటుంటే అందరు కాళ్ళు దాచుకుంటుంటే ఈడేం చేశాడంట, కాళ్ళు ఇలాగ ఎత్తాడంట. అడుగది బా, ఎంత దారుణం, ఎంత ఘోరం. అలాంటోడు 30 రూపాయలకి, అదే 3000కి, 30,000కి అమ్మేస్తాడని తెలుసు. ఇంకొకడేమో నీకోసం పీక్ కోసుకుంటా, నీకోసం తల కోసుకుంటా అన్నట్టు చెవికి వచ్చాడు అవతలికి వెళ్ళి. అలాంటోడు ఉన్నారు అక్కడ, అలాంటోళ్ళు ఉన్నారు అక్కడ. ఒక్కొక్కడు ఎలా ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతారో, అమ్మేస్తారో, గాలికల వదిలేస్తారో ఆయన్ని అన్యాయంగా, అన్నీ తెలుసు ఆయనకి. తెల్లారు లేస్తే సిలువేస్తారని తెలుసు, ఇంకో అరగంట పోతే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని తెలుసు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా శాంతినే మీకు ఇచ్చి పెడుతున్నాను. అరగంట తర్వాత పోలీసులు వచ్చి తీసుకెళ్తారు, తెల్లారి సిలువేసేస్తారంటే మీకు శాంతి ఉంటుందండి? పారిపోరు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వచ్చే శాంతి వేరు అని ఈ సందర్భంలో మీకు అర్థమైపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మన దృష్టి శాంతి అంటే ఏ టెన్షన్ లేకపోవడమే. అది మాత్రం లేదన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు టెన్షన్లో ఉంటేనే, నీ గుండెల్లో శాంతి ఉంటే నువ్వు దేవుడి నుంచి పొందుకున్నట్టు ఆ శాంతి. ప్రైజ్ ది లార్డ్. పరలోక సంబంధమైన సమాధానం వేరు, పరలోక సంబంధమైన ఆనందము వేరు, క్షమాపణ వేరండి. పరలోక సంబంధమైనది ఆశీర్వాదం, దేవుని క్షమాపణ ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేరు. మనం మారుమనసు పొందిన తర్వాత కొన్ని పాపాలు ఒప్పుకుంటాం. నేను పలానా చేసేవాడిని అన్నీ ఒప్పేసుకోండి. అంటే ఒప్పేసుకోమంటే అన్నీ చెప్పుకోమని కొడేస్తారు. పైసలు అదే పక్కింటి సైకిల్ ఎత్తుకెళ్ళింది నేనే అంటే పక్కింటి వచ్చి ముందు కొడతారు, నువ్వరా అని. నువ్వు మారేవసరం తర్వాత సంగతి. అర్థమైంది? పక్కింటి కోడి ఎత్తుకెళ్ళింది నేనే అన్నాను అనుకోండి, అయిపోయినట్టు అక్కడ కహాని అంత. కనుక మనం కొన్ని ఒప్పేసుకుంటే మన ఇంట్లో వాళ్ళకి క్షమిస్తారని గ్యారెంటీ లేదు, మన ఇంట్లో నా అక్క చెల్లెలు క్షమిస్తారని గ్యారెంటీ లేదు బ్రదర్. మనం కొన్ని ఒప్పేసుకుంటే ఇంట్లో నా అమ్మ నాన్న క్షమిస్తారని గ్యారెంటీ లేదండి. మనం కొన్ని ఒప్పేసుకుంటే భార్య భర్తని, భర్త భార్యని క్షమిస్తారని గ్యారెంటీ లేదు.
మనం ఒప్పేసుకుంటే ఇరుగు పొరుగు వారు క్షమిస్తారని గ్యారెంటీ లేదు. మనం ఒప్పేసుకుంటే ప్రభుత్వమే క్షమిస్తుందని గ్యారెంటీ లేదు. కోర్టులు అసలే క్షమిస్తారని అసలే గ్యారెంటీ లేదు. కానీ ప్రభు అన్నాడు, ఆయన నమ్మదగిన వాడు, మీరు ఒప్పుకుని ఎడ్లా ఆయన క్షమించిన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఏ జడ్జి గారికి ₹1,00,000 ఇచ్చినా ఆ క్షమాపణ దొరకదు బ్రదర్. దేవుని క్షమాపణ. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈ లోకం మిమ్మల్ని ఊరి తీసేసినా చేర్చుకోవడానికి ఆయన ఉంటాడు మిమ్మల్ని. వీళ్ళు క్షమించకపోయినా పర్వాలేదు, వీళ్ళు శిక్షించినా పర్వాలేదు, వెళ్ళి వేసినా పర్వాలేదు, కానీ ఆ క్షమాపణ యొక్క విలువ మాత్రం మీరు తెలుసుకోగలిగితే ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే భూమి మీద. ఈరోజు బతితే రేపు శావమా? ఏమండి, ఈరోజు స్వస్థత పొందితే రేపు శావమా? చావు రాదా? చావు రాని గ్యారంటీ ప్రభు ఏమి ఇవ్వలా. బతికించేడు అంటే కొంచెం మారమనే సోతం చెప్పడం కంటే ఒకసారి ఆ మారడం కంటే మనకి స్వస్థతలే ముఖ్యం. బతికిపోయి ఉన్న ఆయన బతికిపోతే ఎవరికి కావాలి? ఇప్పుడు రేపు చావు రాదా అనేది ఇంపార్టెంట్. చచ్చిన తర్వాత క్షమాపణ పొందితేనే అక్కడ చేరతావు, లేకపోతే లేదనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి డీల్ చేయాల్సింది రోగాలతో కాదు, పాపాలతోటి. సోతం చెప్పడం కంటే ఒకసారి. సో పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనగా రక్షణ, పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనగా యేసుక్రీస్తు. చూడండి, ఇన్ని చెప్పాను. ప్రేమ, క్షమాపణ, శాంతి, దయ, కనికరం, ఆనందం, రక్షణ, ఇవన్నీ ఒక ప్యాకేజీలో ప్రభు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు. ఆ ప్యాకేజ్ పేరే యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే నువ్వు పిలుచుకుంటే ఇంట్లోకి అన్ని ఒక ప్యాకేజ్ రూపంలో వచ్చేస్తాయి. సో చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఒక్క పేరు చాలు, ఆ ఒక్కడిని పిలువు నీ ఇంట్లోకి, మొత్తం దరిద్రం అంతా బయటికి వెళ్ళిపోద్ది. సోతం చెప్పండి ఒకసారి. రైట్. పరలోకపు తలుపులు తెరిచి ఈ వీటన్నిటిని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒక్కసారి పిలిస్తే చాలు, ఒక్కసారి ఆ పేరు పెట్టి పిలిస్తే చాలు. యేసు ప్రభువా మా ఇంట్లోకి రా, ఒక్క మాట చాలండి. సోతం చెప్పండి ఒకసారి. ఆ పేరులోని శక్తిని ఒకసారి ఆస్వాదించి చూడు. ఆ పేరు పెట్టి పిలవడానికి, అవన్నీ పొందడానికి నువ్వు క్రైస్తవుడే అయిపోనక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరివైనాను సరే ఆ పేరును ఒకసారి పిలిచి చూడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. గొప్ప అద్భుతమైన సాక్ష్యాలు ఉన్న యేసు ప్రభు ద్వారా గొప్ప మేలు పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ. భూలోక సంబంధమైన మేలు కంటే గొప్ప విషయం ఏంటో చెప్పనా? ప్రభు ఒకసారి ఒక మాట అంటాడు, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక అక్కర్లేదు, మీ పేర్లు పరలోకంలో రాయబడిన దాన్ని బట్టి సంతోషండి. సోదం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో దొరకవచ్చు, వాటిని బట్టి కాదు. దేవుడు చేస్తాడు, చేయగలడు, చేస్తున్నాడు. ఆమేన్. కానీ ఇది ఇంపార్టెంట్ కాదు. దానికంటే మించి మన పేర్లు అక్కడ రిజిస్టర్ చేయబడ్డాయి. దట్స్ గ్రేట్. అది గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది సంపాదించడానికి ప్రాకులు ఆడతాం, ఇవి కాదు. రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇదండి సువార్త. చిన్నగా స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ద్వారం తెరవబడింది, ఆశీర్వాదాలు అందుబాటులో ఉన్నాయి, ఒకసారి అడగండి, ఆయన ఎలాగ ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దాని మీద డబ్బులు ఖర్చు అవ్వు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడుంటే అక్కడ హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడుంటే అక్కడ అంటే ఎక్కడికో వెళ్ళిపోకండి. మళ్ళీ నాగపట్నం వెళ్తాం, ఎక్కడికో వెళ్ళిపోయి అవే అక్కర్లేదు, మీ దగ్గరలో ఉంది. మంచి విషయం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకసారి యాకోబు భక్తుడు పడుకున్నాడు, అడవిలో పడుకొని భయంతో పరిగెడుతున్నాడు. ఎక్కడికి వెళ్తే బతుకుతాను నాయనా, మరణం తడుగుతుంది నాయనా, చంపేస్తాడు బాబోయ్, నేను ఎక్కడ నాకు దిక్కులేదు నాయనా, అక్కడ అమ్మ పొమ్మంది, ఇక్కడ నాన్న పొమ్మన్నాడు. జనరల్గా ఏమంటామంటే ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, అలా ఉన్నాడు పాపం. ఊరు పొమ్మంది, కాడు రమ్మంటుంది నాయన అంటే దేవుడు అక్కడ ఆప్షన్ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన చూసాడు, ఒక దర్శనంలో లేక కలలో. దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారని చూసి అమ్మ బాబోయ్ లేచి నిలబడ్డాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా ఇక్కడ దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఏమిటి? ఇది దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. మీకు గొప్ప విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడ మందిరాలు ఉన్నాయో పిల్లారా. మందిరం అనేది ఇంపార్టెంట్ కాదు, సహవాసం అనేది ఇంపార్టెంట్, సంఘం అనేది చాలా ఇంపార్టెంట్, అక్కడ ఒక దైవజనులు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చర్చ కనిపిస్తుందో, ఎక్కడ ఆరాధన వినిపిస్తుందో, ఎక్కడ దైవజనుడు కనిపిస్తాడో భూమికి ఆకాశానికి అక్కడ నిచ్చెన ఉంది. చెప్పడం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు యాకోబు ఒకటే చూశాడు,
ఇప్పుడు మనం ప్రతి స్థలంలో చూస్తాంటే దేవుడు ఎన్ని ఆప్షన్ ఇచ్చాడబ్బా, ఎన్ని ఆప్షన్ ఇచ్చాడండి. అయినా జనాలు చేస్తానే ఉంటున్నారు, అయినా జనాలు నరకానికి పోతానే ఉంటున్నారు, అయినా జనాలు దిక్కుమాల బతుకుతూనే ఉంటున్నారు, అయినా తరమబడతానే ఉంటున్నారు, అయినా మరణానికి లోనవుతానే ఉంటున్నారు. ఎందుకు ఈ సావులు, ఎందుకు ఈ ఆత్మహత్యలు, ఎందుకు ఈ మరణ వేదన, మరణ రోదన? దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళండి, లేకపోతే పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ఒకసారి అడగండి. ప్రైజ్ ది లార్డ్. మీకు నువ్వు దేవునికి, భూమికి, ఆకాశానికి కనెక్ట్ అయిపోయే స్థలంలో ఉండండి. అక్కడ పరలోకానికి వైఫై కనెక్ట్ అవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక్కసారి ఒక సహవాసం కనెక్ట్ అయిపోతే మీరు ఎక్కడ ప్రార్థన చేసినా వైఫై తగులుతుంది అక్కడ. ఆమేన్. ఎంత గొప్ప విషయం అండి. ప్రైజ్ ది లార్డ్. సరే, దేవుడు ఇప్పటికీ కూడా పరలోకపు తలుపులు తెరిచి ఎవరైనా అడుగుతారేమో పరలోకం నుండి అని కనిపెడుతున్నాడు. అడిగితే మాత్రమే ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అడగకుండా ఇవ్వడు, అడిగితేనే ఇస్తాడు. దేవుడు శాడిస్ట్ కాదు బలవంతంగా ఇవ్వటానికి. మీరు నమ్మితే మీరు అడుగుతారు, అడిగితే ఆయన ఇస్తాడు. రైట్, ఇది సువార్త. ఇకపోతే దుర్వార్త చెప్తా, జాగ్రత్త వినుకోండి, చాలా పెద్దది ఇది. ఈ దుర్వార్త ఏమిటి అంటే, తెరవబడిన ఈ పరలోకపు తలుపులు అతి త్వరలో మూసివేయబడబోతున్నాయి. ఇంతకంటే దారుణమైన దుర్వార్త ఈ భూమి మీదకి, ఈ ప్రపంచానికి ఇంకోటి లేదండి. ఈ తలుపులు మూసివేయబడతాయి. చాలా దారుణం. ఎప్పుడు మూసివేయబడతాయో నేను చెప్పేసి రాత్రి ముగిస్తా. మూసివేయబడిన తర్వాత ఏమవుతుందో చెప్తా, సరేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. యోహాను చూస్తున్నాడు, పరలోకపు తలుపులు తెరవబడి ఉన్నాయి. తలుపుల దగ్గర యేసుక్రీస్తు నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నిలబడ్డాడమ్మా? తలుపు దగ్గర. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనందరికీ తెలుసు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి 3వ దినాన లేచి 40 రోజులు తనను తాను సజీవునిగా కనపరుచుకొని పరలోకానికి ఆరోహణమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోకానికి ఆరోహణమైన యేసుక్రీస్తు పరలోకంలో ఏ స్థలానికి వెళ్ళాడు? ఏమండి? పరలోకానికి ఆరోహణమైన యేసు 40 రోజుల తర్వాత తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడని మార్కు 16:19 చెప్తుంది. తండ్రి కుడిపార్శ్వమున అంటే తండ్రి పక్క సీట్లో కాదు, తండ్రి కూర్చున్న సీట్లోనే, తండ్రి కూర్చున్న సింహాసనంలోనే అని ప్రకటన 3:21 చెప్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోకములో ఈ సింహాసనం ఎక్కడుంటుందో తెలుసా? మధ్యలో ఉంటది. ఈ సభకి కేంద్రం ఈ వేదిక అయితే, పరలోకానికి కేంద్రం దేవుని సింహాసనం మధ్యలో ఉంటది. ఎలా చెప్పగలం? సింహాసనం చుట్టూ 24 పెద్దలు, సింహాసనం చుట్టూ 4 జీవులు, సింహాసనం ఆవరించి ఉన్న దూతల సమూహం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరలోకపు కేంద్రం ఏంటి అంటే దేవుని సింహాసనం. పరలోకం ఎలా ఉంటుందో మనకు అర్థం అవడానికి దేవుడి సౌర కుటుంబాన్ని ఇచ్చాడు. అందుకే సూర్యుడు మధ్యలో ఉంటే గ్రహాలు దాని చుట్టూ తిరుగుతుంటాయి. సేమ్ టు సేమ్ సింహాసనం మధ్యలో ఉంటే పరలోక సమూహం అంతా సింహాసనం చుట్టూ తిరుగుతుంటది. అంటే ఏంటంటే, హెవెన్ ఈజ్ గాడ్ సెంటర్డ్ అంటారు. దేవుడు కేంద్రీకృతమైన స్థలమే పరలోకం. ప్రైజ్ ది లార్డ్. మనం సెల్ఫ్ సెంటర్డ్ అంటారు. మనం ఏమంటారు? సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ ఎస్టీమ్డ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫిష్నెస్. ఇంకేంటండి? ఫోటోలు తీసుకున్నా సెల్ఫీయే, అంతా సెల్ఫ్, అహం. ఓకే, మనము కనుక మన జీవితాల్లో కేంద్ర స్థానం దేవుడికి ఇస్తే మన జీవితాలు పరలోకంగా మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. గాడ్ సెంటర్డ్ అవ్వాలి మనం. వి షుడ్ బి గాడ్ సెంటర్డ్. ఓకే, సింహాసనము మధ్యలో ఉంది. యేసుక్రీస్తు వెళ్ళి మధ్యలో కూర్చున్నాడు. కానీ యోహాను అంటున్నాడు, లేదు సార్, నేను చూసే సమయానికి ఆయన సింహాసనం దగ్గర లేడు, ఆయన ద్వారం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆయన సింహాసనం దగ్గర ఉన్నాడా, ద్వారం దగ్గర ఉన్నాడా తేల్చాల్సిన విషయం ఇప్పుడు. రైట్, తేల్చాలి అంటే మనం చూద్దాం కొన్ని విషయాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. చాలు. శిష్యులు యేసు ప్రభుని 3 ప్రశ్నలు అడగడం జరిగింది.
ఆ మూడింటిని రెండింటిగా కంబైన్ చేసేద్దాం. ఒకటి, యేసు ప్రభువా నీ రాకడకు, రెండవ రాకడకు గుర్తులేమిటి? రెండు, యుగ సమాప్తికి గుర్తేమిటి అని అడిగారు. యేసు ప్రభుని శిష్యులు తారీఖు అడగలేదు, సూచనలు అడిగారు, గుర్తులు అడిగారు. యేసు ప్రభు కూడా తారీఖు చెప్పలేదు, గుర్తులే చెప్పాడు. ఆ దినమును గూర్చి గాని ఆ గడియను గూర్చిని గాని తండ్రికి తప్ప కుమారుడికి కూడా తెలియదు అని ప్రభు చెప్పాడు. అలాగని యేసు ప్రభుకు తెలియదు అని మీరు అనుకోకండి. ఎందుకంటే సిలువ వేయబడక మునుపు యేసు క్రీస్తు దాసుడిగా వచ్చాడు. యజమానుడు చేసేదే దాసుడికి తెలియదు కాబట్టి ఆయన తెలియదు అన్నాడు. కుమారుడు కాకుండా దాసుడిగా వచ్చాడు కాబట్టి. పునరుద్ధానుడైన తర్వాత కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడ్డాడు కాబట్టి శిష్యులు ఎప్పుడైతే అడిగారో, శిష్యులు అడిగారు, ప్రభువా యూదులకు నీవు ఇప్పుడు రాజ్యం ఇప్పుడు ఇచ్చేస్తావా అంటే ప్రభు అంటాడు, వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు అన్నాడు. నాకు తెలియదు అనలేదు. సోతం చెప్పండి గట్టిగా ఒకసారి. కాల సంగతి తర్వాత మీరు పని చేసుకోండి, మీరు సేవ చేయండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు తెలియదు అనుకునే అభిప్రాయంలో చాలా మంది అన్నారు. తెలియదని కాదు అక్కడ పాయింట్. యేసు ప్రభు దినం గురించి చెప్పలేదండి, ఆయన సూచనలు ఇచ్చాడు. ఉదాహరణకి ఏ దినమో చెప్పలేదు. ఉదాహరణకి శీతాకాలం వస్తాను అన్నాడు అనుకోండి. ఉదాహరణకి శీతాకాలం మాకు ఎక్కడ మొదలవుద్ది? నవంబరు, డిసెంబరు, జనవరి, కొంచెం ముందుకెళ్తే ఫిబ్రవరి. 4 నెలలండి. 4 నెలలు అంటే 120 రోజులు, 120 దినాలు శీతాకాలం. శీతాకాలం ఒకటే చెప్పాడు కానీ ఈ 120 రోజుల్లో ఏ దినమో మాత్రం చెప్పలేదు. సోతం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. కాబట్టి మనం డేట్ కంటే ఆ శీతాకాలం అని చెప్పి చూసారా, దాన్ని గుర్తుపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఇచ్చిన సూచనలు 4 రకాలు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చిన సూచనలు 4 రకాలు. ఒకటి, సంఘంలో సూచన ఇచ్చాడు. 2, సమాజంలో సూచనలు ఇచ్చాడు. 3, ప్రకృతిలో సూచనలు ఇచ్చాడు. 4, యూదులలో సూచనలు ఇచ్చాడు. ఇంకో విషయం చెప్తున్నాను, ఈ దినాలు పొట్టి జక్కయ్య కథలు వినే దినాలు కావు. ముఖ్యంగా క్రైస్తవుల సంఘం మనకి స్వస్థతలు, పిట్ట కథలు, కితకితలు పెట్టే కథలు, ఏమండి ఇవి చాలా సరదా. మీకు విషయం చెప్పనా, ఇప్పటికీ కూడా సువార్త సభలు అంటే క్రైస్తవులు వస్తారండి. నాకు ఎందుకు అర్థం కాదు. సోతం చెప్పండి ఒకసారి. ఈ వినడానికే యేసుక్రీస్తు మీకోసం సిలువ వేయబడ్డాడు అన్నమాట. బోర్ మీరు వినలేదు ఇప్పుడు? మీరు వినలేదా? ఇప్పుడు ఏడవలేదా? మారుమూసి పొందలేదా? చదివిన మొదటి తరగతి ప్రతి సంవత్సరం చదువుతూ ఉంటే వీళ్ళు పాస్ అయ్యారని అన్నారు. పాస్ అయ్యారు అంటారా, ఫెయిల్ అయ్యారు అంటారు? ఒకసారి ఆలోచించండి. సోతం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమైందండి? చదివిన 1వ తరగతి ప్రతి సంవత్సరం అదే చదువుతున్నారు అంటే పాస్ అయ్యారు అనాలా, ఫెయిల్ అయ్యారు అనాలా? ఫెయిల్ అంటారు. అర్థం, మనం అదే వింటున్నాం, పదే అదే వింటున్నాం. అది వినడానికే సరదా. అర్థమైందా? ఇప్పుడు గుర్తుపట్టండి, మీరు ఏం వినాలనుకుని వచ్చారో నాకు తెలియదు, ఏ స్వస్థలు చేస్తారనుకున్నారో నాకు తెలియదు. నేనైతే అది చెయ్యను. మా సేవలో దేవుడు గొప్ప స్వస్థత కార్యాలు చేశాడు. స్వతం చెప్పిన ఒకసారి. చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు ఒరిస్సాలో. ప్రైజ్ ది లార్డ్. కానీ మా లక్ష్యం అది కాదు. హల్లెలూయా. మీ శరీరాలను తీర్చిదిద్ది ఆరోగ్యంగా, దీవెనకరంగా, బండెడు బంగారంతో నింపాల్సింది అది కాదు మా టార్గెట్. మీ ఆత్మలు క్రీస్తు రాకడలో యోగ్యముగా నిలబడాలి. సోతం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మాదే కాదు, అసలు సిసలైన సేవ ఇదే అని అపోస్తలుడైన పౌలు అంటాడు. మీరు ఏది ప్రకటించినా, ఏ సేవ చేసినా, సువార్త సభలే పెట్టినా, ఉజ్జీవ సభలే పెట్టినా, పాస్టర్ల కాన్ఫరెన్స్లే పెట్టినా, ఉపవాస కూటాలే పెట్టినా, స్త్రీల సదస్సులే పెట్టినా, యవనస్తుల సదస్సులే పెట్టినా, పిల్లల పరిచయం చేసినా, టార్గెట్ ఏంటో తెలుసా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువును ఒకసారి. కొలస్సీ 1:28. ఇంకెవరు లేరమ్మా చదువునేవాడు? సేవకులే చదవాలా? మీరు చదవలేదు ఎవరును? అమ్మ అక్కడ చదవండి పాస్టర్ గారు. రైట్. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబెట్టవలెనని నంబర్ 1 సమస్త విధములైన జ్ఞానముతో, నంబర్ 1 ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, నంబర్ 2 ప్రతి మనుషునికి బోధించుచు, నంబర్ 3 ప్రకటించుచున్నాము. సోతం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఇలా 3 పరిచర్యలు చెప్పాడు పౌలు. 1, ఆయనను ప్రకటించుచున్నాం. ఏంటది? సిలువ వేయబడిన క్రీస్తును.
అంటే సిలువ సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రకటించేదే సువార్త సభలు గుర్తు. రెండోది బుద్ధి చెప్పుచున్నాం. ఎవరికి? అన్యజనులకు కాదు, క్రైస్తవులకి. ఆల్రెడీ ప్రభు నమ్ముకున్న వాళ్ళు, లోకంలో కలిసిపోతున్న వాళ్ళు, దిగజారిపోతున్న వాళ్ళు, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిద్దాం అనుకున్న వాళ్ళు, వీళ్ళకి బుద్ధి చెప్పి ఉజ్జీవపరిచి తిరిగి లేపాల్సిన పరిస్థితి. ఇది ఉజ్జీవ సభలకు గుర్తు. బుద్ధి చెప్పుచున్నాం క్రైస్తవులకి. మూడోది బోధించుచున్నాము, అంటే సేవకులకి. కాన్ఫరెన్స్ సదస్సులు, విశ్వాసుల సదస్సులు ఉన్నాయి, సేవకుల సదస్సులు ఉన్నాయి. ఏమండి? చాలా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కాబట్టి మనం స్వార్థ సభలే పెట్టినా, ఉద్యోగ సభలే పెట్టినా, సేవకుల సదస్సులే పెట్టినా లక్ష్యం ఏంటంటే ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలనే లక్ష్యముతో గనుక చెయ్యకపోతే అసలు ఆ పరిచర్యలే గాని, ఆ సభలే గాని, ఆ వర్తమానాలే గాని ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడివి మాత్రము కాదు అని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. ఇది పరిస్థితి. ఇంకో విషయం, మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు, దయచేసి ఏమనుకోకండి. నేను కూడా కొన్ని సభలకు వెళ్తానండి. మేము కూడా వాక్యం వినాలి కదా, ఆరాటపడుతుంటాం. ఇప్పుడు ప్రకటిస్తానా, కొంచెం సంపాదించాలి, అలాగా మేము కూడా వెళ్తుంటాం. వెళ్ళినోడిని ఎందుకైనా మంచిగా వెనకాల కూర్చుంటా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకు వెనకాల కూర్చుంది తెలుసా? మన స్టాండర్డ్ అయితే రిసీవ్ చేసుకుంటాం, మన స్టాండర్డ్ కాకపోతే వద్దులే నాయన, లేచి వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుందని. అందుకే మధ్యలో లేచి వెళ్ళిపోయిన వాళ్ళు ముందు కూర్చోకండి. ఎందుకు ముందు కూర్చుంటారు అర్థం కాదు, నాకు అర్థం కాదు. వెనకాల కూర్చోవాలని అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అలా లేచి వెళ్ళేవాడు బైబిల్ చదువుతున్నప్పుడు, ఎటు చదువుతున్నప్పుడు లేచి వెళ్తే కొంచెం మర్యాదగా ఉంటుంది. ఆమె స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అది మీరేమనుకోకండి. ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మధ్యలో లేచి వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు వెనకాల కూర్చోవడం మంచిది. ఓకే, రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు ఇచ్చిన 4 రెక్కలను సూచనలు, సంఘములు సూచనలు చెప్పాడు. ఏంటి అని అంటే, మీరు మోసపోకుండా చూసుకోనుడి, నా పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేసేస్తారు, జాగ్రత్త అన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఈ కాలంలో చాలా మంది క్రైస్తవులు మోసంలో ఉన్నారు. మేము బాగానే ఉన్నాం, వీఆర్ కూల్, మేము వెళ్తాం పరలోకం, మాది కన్ఫర్మ్ టికెట్ అనుకుంటున్నారు అనమాట. ఇదొక మోసంలో ఉన్నారు. మోసపూరితమైన ప్రసంగాలు, మోసపూరితమైన బోధలు, మోసపూరితమైన బోధకులు తయారైపోవడం వలన చాలా మంది సంఘం ఒక ప్రక్కన మొత్తంగా ఒక గుంపు మోసంలో నడుస్తుంది. ఇంకొక గుంపు ఏముందంటే, అంత్య దినములో ఉన్న ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తాను కాబట్టి మీ యవనస్తులకు దర్శనాలు కలుగుతాయి, మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, మీ వృద్ధులు కలలు అంటారు. ఓ అద్భుతమైన మైటీ రివైవల్ మూమెంట్, దేవునికి ఒక గొప్ప కార్యం జరుగుతుంటది, ప్రజలు రక్షణకు వస్తుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. ఆత్మల రక్షణ అంటే ఏంటో తెలుసా ప్రియులారా? ఆత్మల రక్షణ ఇది గొప్ప పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. ఆత్మల రక్షణ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. ఆత్మల రక్షణ అంటే అసలు ఏంటి చూద్దాం సార్. ఆత్మల రక్షణ 5వ అధ్యాయం 19-20. ఆత్మ రక్షించబడితేనే అది ఉద్యమం అండి. సుమా జాగ్రత్త. యాకోబు 5:19-20. దయచేసి ఎవరో కారు రోడ్డు మధ్యలో ఉందంటే, లారీ ఒకటి అడ్డంగా ఉంది, దయచేసి మీ కారు ఉంటే ఒకసారి మీరు బ్యాక్కి వెళ్ళాలని ప్రభు పేట మనం చేస్తాం. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, ఒక వ్యక్తిని మళ్లించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఒకసారి గట్టిగా హల్లెలూయా. పాపాలు ఎప్పుడు కూడా కప్పివేయబడతాయి తెలుసా? మనకు ఉద్యోగాలు వచ్చినప్పుడు కాదు, మనకు పెళ్ళి అవుతుందన్న ప్రవచనం నెరవేరినప్పుడు కాదు, మనకు స్వస్థత కలిగినప్పుడు కాదండి. మనము తప్పు మార్గం నుండి సత్యమునకు మళ్ళినప్పుడు మనకు రక్షణ వచ్చి మనం చేసిన పాపాలను దేవుడు క్షమిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇకపోతే స్వస్థత పరిచర్య కూడా చెడు కాదు, దాని టార్గెట్ వేరు, చెప్తాను దాని గురించి. కానీ ఉజ్జీవము అంటే ప్రజలు గుండెలు బాదుకుని దేవుని తట్టు తిరగడమే. ఇది మాత్రం గుర్తుపెట్టండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మను మనకు వరాలను దేవుడిచ్చింది ఇందుకే, ప్రజలు దేవుని తట్టు తిరగటానికి. ఓకే, అఫ్ కోర్స్ ఒకటి మాటలు గుర్తు పెట్టుకోండి, యేసు ప్రభు కూడా గొప్ప స్వస్థత కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, కానీ సిలువ వేయబడినప్పుడు మాత్రం ఒక్కడు కూడా లేదు. కాబట్టి ఆ పరిచయం తప్పు కాదు, కానీ దానివల్ల ప్రయోజనం లేదని దాన్ని బట్టి తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక ప్రక్కన సంఘము మోసపోతుంది, ఇంకో ప్రక్కన ఉద్యమం జరుగుతుంది. మధ్యలో ఏం జరుగుతుంది తెలుసా? శ్రమలు సంభవిస్తున్నాయి. నా నామమును బట్టి
సమస్త జనముల ద్వారా మీరు ద్వేషించబడుదురు, వెలివేయబడుదురు, చంపబడుదురు, కాల్చివేయబడతారు. ఒక పక్కన సంఘము శ్రమల పాలవుతుంది, ఇంకో పక్కన ఉజ్జీవాలు అద్భుతాలు జరుగుతున్నాయి, ఇంకొక పక్కన మోసపోతూ పక్కదారి పట్టేస్తుంది. ఇది సంఘంలో సూచనలు, ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి. రెండోది సామాజిక సూచనలు ప్రభు చెప్పాడు. యుద్ధాలు జరుగుతుంటాయి, నలుదిశల యుద్ధ వాతావరణం ఉంటుంది, యుద్ధ సమాచారం వింటారు. రాజ్యంపై రాజ్యం, జనంపై జనం. ఏ దేశము తమ పొరుగు దేశంతో శాంతిగా లేని పరిస్థితిలో ప్రతి దేశం బ్రతుకుతుంది ఈరోజు. భయంకరమైన అస్థిర రాజకీయ వ్యవస్థ. ప్రియులారా, రాజకీయంగా ఏ దేశము కూడా కుదుటన పడలేదు. అతి భయంకరమైన అస్థిర వాతావరణము చోటు చేసుకుంటుంది. ప్రియులారా, నోమహు కాలం ఎట్లుండునో సామాజికంగా జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికి ఇవ్వడుచు. ఎక్కడ చూసిన హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇటాలియన్, కాంటినెంటల్, చైనీస్, ఇండియన్, ఎక్కడ చూసిన తిండి తప్ప ప్రజలకు వేరే దిక్కు లేదు, వేరే ధ్యాసే లేదు. పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు, దిక్కుమాలిన పెళ్ళిళ్ళు, మంచి పెళ్ళిళ్ళు కాదు, దిక్కుమాలిన పెళ్ళిళ్ళు. నోమహు కాలంలో ఎవరికి ఎంతమంది నచ్చితే అందరినీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మాత్రమే కాకుండా వాళ్ళు పుట్టిన పిల్లలు రాక్షసులయ్యారు. అంత దరిద్రమైన దేశం ప్రపంచము, ఈ ప్రపంచం. సొదొమ గొమొర్రా లోటు దినములు ఎట్లుండేనో, సొదొమ గొమొర్రా. ఇప్పటికీ కూడా సొడమి అనే వర్డ్ యూజ్ లో ఉంది విదేశాల్లో. సొడమి అంటే ఏంటి తెలుసా? హోమోసెక్సువాలిటీ, స్వలింగ సంపర్కులు, గేజ్, లెస్బియన్స్, పురుషుడు పురుషుని పెళ్లి చేసుకోవడం, స్త్రీ స్త్రీని పెళ్లి చేసుకోవడం. అది దరిద్రమైన స్థితికి దిగజారిపోయిన ప్రపంచ దేశాలు. మన దేశం కూడా సుప్రీం కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది, మీరు ఎవరు కావాలంటే ఆమెను పెళ్లి చేసుకోవచ్చు అని. ఇదా న్యాయం? ఇదా న్యాయం అండి? ఇదా న్యాయ వ్యవస్థ? చిచి, ఎలా ఉండాలనిపిస్తుందండి మీకు భూమి మీద? అంత దారుణంగా ఉన్నది సామాజికంగా చెడిపోయిన ప్రపంచము. అర్థమవుతుందండి? మూడోది ప్రకృతి సంబంధమైన సూచనలు. కరువులు, భూకంపాలు, రోగాలండి, తెగుళ్ళు. అన్నిటికీ రిఫరెన్స్ చెప్పడానికి టైం లేదు, చూసుకున్నారు వీలైతే. సునామీ గురించి మాత్రం ఒక రిఫరెన్స్ చూపిస్తా. లూకాసు వార్త 21వ అధ్యాయము 11 చదవండి, 25 చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 11వ వచనం, 25వ వచనం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులు తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములను, గొప్ప సూచనలు పుట్టును. 25 చదవండి. అదే మరియు సూర్య చంద్ర నక్షత్రములో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల వలన, ఘోష వలన, సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును. చెప్పినట్టు ఒకసారి, సముద్ర తరంగముల ఘోష, సునామీ. తుఫాన్ల గురించి ఇర్మియా గ్రంథము 23:19 చెప్తుంది, అక్కర్లేదు. అంత్యకాలములో భయంకరమైన పెనుగాలులు, తుఫానులు వస్తాయి అని బైబిల్ చెప్పింది. ఇక దానియేలు అయితే 12:4 అంత్య దినములో మనుషుల జ్ఞానము తారాస్థాయికి చేరుతుంది, తెలివి అధికమగును. జ్ఞానానికి ఈరోజు మారు పేరు, ఆధునిక పేరు విజ్ఞాన శాస్త్రము అండ్ సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా సామాజిక సూచనలు ప్రభు బైబిల్లో ఎప్పుడు నుండో చూపించాడు. ఇకపోతే మన డిమానిటైజేషన్, నగదు రహిత వ్యవస్థ, క్యాష్లెస్ సొసైటీ గురించి యాకోబు భక్తుడు చెప్తున్నాడు. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా సరేనండి, ఎవరొస్తే లేరంటే బైబిల్ చదివేవాళ్ళు అది సగం చదువుతున్నారు మీరు. మీ బంగారమును వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును, అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ కాలంలో డబ్బులు దేంతో తయారు చేసేవారంటే వెండి బంగారాలతో తయారు చేసేవారు. ఈ కాలంలో కాగితాలతో తయారు చేస్తున్నారు. ఆయన ఏమన్నాడంటే వెండి బంగారాలు తుప్పు పడతాయి. వెండి బంగారాలు తుప్పు పట్టడం ఏంటండి? విడ్డూరంగా ఇనుము కదా తుప్పు పట్టేది. ఇనుము కూడా తుప్పు ఎందుకు పడుతుంది అంటే వాడకపోతే, ఎక్కువ కాలం వాడుకలు లేకపోతే తుప్పు పట్టేస్తుంది. దాని అర్థం వెండి బంగారాలకి అంటే కరెన్సీకి
తుప్పు పట్టే చెదపట్టే దినాలు రాబోతున్నాయి, అది వాడుకలో ఉండవు అని అర్థం. సొంతం చెప్పండి ఒకసారి. ఎస్పెషల్లీ ఎప్పుడంటే అంత్య దినముల్లో డబ్బు పిచ్చి అవుతుంటారు సరే జనాలు, వాళ్ళకి ఈ మాట చెప్పాడు. బస్తాలు 500 కట్టలు, బస్తాలు 1000 కట్టలు మంచాల కింద దాని కింద దీన్ని తోసేసి పెట్టేస్తే మొత్తం అన్ని పడేయాల్సి వచ్చింది. తుప్పు పట్టేసింది, వాడుకలో లేదు. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా 89% ఆ డబ్బు అంట బ్యాంకులోనే ఉంది. 11% డబ్బులు మాత్రమే మనుషుల చేతిలో ఉందంట ప్రపంచవ్యాప్తంగా. ఈ 11% కూడా ఎందుకు చేతిలో ఉంచాలే, అది కూడా బ్యాంకులో పెట్టేస్తే బాగుంటుందని క్యాష్లెస్ సొసైటీ తీసుకొస్తున్నారు. అందరూ కార్డ్ సిస్టము, పేటిఎం సిస్టము, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ చేసుకోండి. చేతుల్లో ఎందుకులే కాగితాలు, ఎందుకంటే అవి దొంగ నోట్లు అయిపోతున్నాయి. దొంగ నోట్ల ప్రమాదం ఉంది కాబట్టి ఆ నోట్ల సిస్టమే లేకపోతే ఇక దొంగ నోట్లు ముద్రించే పరిస్థితులు వాళ్ళకి రావు, మనం సేఫ్. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇదంతా తయారు చేస్తారు. కానీ ఇదంతా దేనికి దారి తీస్తుందంటే 666 సైతాన ముద్ర కోసం దారి తీస్తుందని బైబిల్ చెప్తుంది. సోతం చెప్పండి గట్టిగా ఒకసారి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభు రాకడ దరిదాపుల్లోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామాజికంగా చెడిపోయిన ప్రపంచం. తిమోతికి పౌలు చెప్తున్నాడు, అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. 2 తిమోతి 3:1-5 చదవండి, తీయక్కర్లేదు. తెలిసిన విషయాలు ఆల్మోస్ట్ మీకు కొత్త విషయం కాదు కదా. రైట్. సామాజికంగా చెడిపోయింది, సంఘంలో సూచనలు, ప్రకృతిలో సూచనలు అండ్ సమాజంలో సూచనలు. 4వది చాలా ఇంపార్టెంట్, యూదులను కూర్చున్న సూచన ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంజూరపు చెట్టును కూర్చున్న ఉపమానం మీరు తెలుసుకోండి. అది లేతదే చిగురించినప్పుడు వసంతకాలం వచ్చేస్తుంది అని ప్రభు చెప్పాడు. అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ జనాంగానికి లేక యూదులకు గుర్తు. ఈ అంజూరపు చెట్టు వాడిపోయి మాడిపోయి ఎండిపోయి చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉండేది. ఎప్పుడు అంటే యేసుక్రీస్తును సిలువేసినందుకు యూదుల మీదకి శిక్ష వచ్చింది. ఈ అపరాధము మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అని వాళ్ళే ప్రకటించుకున్నారు తీర్పు. తర్వాత ప్రభు కూడా చెప్పాడు, నా కోసం ఏడవకండి, మీ గురించి మీ పిల్లల కోసం ఏడవండి, ఎందుకంటే కనని గర్భములను పాలైన స్థలములు ధన్యములై ఉన్నవని అని ఏడ్చి గుండెలు బాదుకుని 7 దినాల్లో వచ్చేస్తాయమ్మా అని ప్రభు చెప్పాడు వెళ్తూ. కనుక యేసు ప్రభు సిలువబడిన కరెక్ట్గా 40 సంవత్సరాలకి కనుక క్రీస్తు శకం 70లో రోమా గవర్నర్ కమాండర్ అయిన టైటస్ వచ్చి ఆ రోజు యెరూషలేములో పస్కా పండుగ జరుగుతున్న యూదులను చంపడం మొదలు పెట్టాడు. లెక్క ప్రకారం 11 లక్షల మంది యూదులు నరికేశాడట. మిగిలిన యూదులందరూ అడవుల్లోకి అక్కడికి ఇక్కడికి పలు దేశాలకి పారిపోయారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ జనాంగం పాడు దెబ్బగా మారిపోయింది, పెంటగా మారిపోయింది. తర్వాత టర్కీ దేశస్తులు వచ్చి అక్కడ ఆక్రమించుకున్నారు. ఇదంతా జరిగి 2000 సంవత్సరాలు అయింది. తర్వాత కరెక్ట్గా మన భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్లే 1948 మే 14వ తారీఖున యూదులకి స్వాతంత్రం వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ జయించారు బ్రిటిష్ వాళ్ళు. ఇజ్రాయెల్ దేశం వచ్చేప్పటికి వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇజ్రాయెల్ని మనం ఆక్రమించొద్దు, ఆ దేశం వాళ్ళ ప్రజలకు ఇచ్చేద్దాం. అరే బాబు యూదులారు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రపంచ దేశాలు అందరూ వచ్చేసి మీ దేశాన్ని మీరు తీసుకోండి అని ప్రకటించగా 1948 మే 14న యూదులకి స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. దీన్ని అంటారు, ఏమంటారు తెలుసా? అంజూరపు చెట్టు చిగురించడం అంటారు. స్వాతంత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఒక వాక్యం చదువు. మత్తయి సువార్త 24:32-33 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 24:32-33 వచనాలు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతది, ఎగిరించినప్పుడు గమనించండి, ఆ ప్రకారమే ఈ సూచనలన్నీ నెరవేరుట మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే అనగా ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది. స్వతం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. మన ప్రశ్న ఏంటి? ప్రభు సింహాసనం దగ్గర కాదు ద్వారం దగ్గరకు వచ్చాడు అన్నది రుజువు ఏంటి అని అడిగాం. ఎందుకంటే ఆ మాట బైబిల్లో ఉంది, ఈ మాట కూడా బైబిల్లో ఉంది. కానీ ఏ సమయంలో ఏది జరుగుతుందో దేవుడు మనకి సూచన ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మంచి దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ఈ 4 రకాలైన సూచనలు జరిగిపోయాయి. బోనస్ పీరియడ్ లో ఉన్నాం. ఇంకొక మ్యాటర్ చెప్పాలి అంటే 1948 మొదలుకొని 2018కు లెక్క వేసుకుంటే యూదులకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం చెప్పండి ఒకసారి. ఈ 70 సంవత్సరాలు అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యత చోటు చేసుకుందండి యూదులకు సంబంధించి. ఓకే, కాబట్టి ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోండి, ప్రభువు ద్వారం దగ్గర ఉన్నాడు. నన్ను అడిగితే జనరల్గా
ఇంకా నెరవేరవలసిన సూచనలు అయితే ఇంకేమి లేవు. ఒకటి ఉంది, కడవరి ఉద్యమం. అది ఇప్పటికీ జరుగుతుంది అనుకోవాలో ఇంకా కనిపెట్టాలో అది ఇక దేవుని చేతిలో ఉంది. సోదరుని ఎప్పుడు ఒకసారి. కానీ జనరల్గా మాత్రం సూచనలన్నీ నెరవేరిపోయాయి. ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఏంటది? కాదు. సోదరుని ఎప్పుడు ఒకసారి దాని గురించి నేను రేపు చెప్తా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కటి ఉంది. ఆయన ద్వారం దగ్గరకు వచ్చేసాడు కాబట్టి, నా సంఘమా, నా జనమా, ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఆయన పలకబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాన్ అంటాడు, మనం చదివాం స్టార్టింగ్ లో, ప్రకటన 4:1, ఇక్కడికి ఎక్కిరమ్ము అని. తెరవబడిన తలుపు దగ్గర యేసు నిలబడి బూర శబ్దం వంటి స్వరముతో ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలుస్తున్నాడు. అది పిలవగా జనరల్గా యోహాన్ని పిలిచాడు. కానీ యోహాను ఆ సమయంలో చివరి అపోస్తులందరూ చనిపోయారు. యోహాను ఒక్కడే మిగిలాడు. నేను స్టార్టింగ్లో అందుకే చెప్పాను, నా రాకడ ఇతడు చూచే వరకు చనిపోడు అని ప్రభు చెప్పాడు. సొంతం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. యోహాను సంఘానికి గుర్తుగా ఉన్నాడు. ఎందుకున్నాడో చెప్తాను రేపు. గమనించండి, ఇక్కడికి ఎక్కిరమ్మన్నప్పుడు సంఘం అమాంతంగా భూమి మీద నుండి మాయమైపోయి ఎత్తబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఇకపోతే మనం కనిపెడుతుంది లోక అంతం కొరకు కాదు, మనం కనిపెడుతుంది ప్రభు రాకడ కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు అన్నాడు ఆయన. అంతము రావాలంటే చాలా ఉంది. ఏదో రేపో మాపో ఏదో నక్షత్రం రాలి భూమి బదులైపోతుంది అనుకున్నారు. అబ్బే, అంత ఈజీగా ఎందుకు సత్తారు జనాలు? స్తోత్రం చెప్పండి ఒకసారి. అంత త్వరగా సావనివాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాకపోతే సంఘం మాత్రం వెళ్ళిపోతుందండి. మొత్తం క్లియర్ చేస్తాం. రైట్. ఇక్కడికి ఎక్కిరమ్మనగానే భూమి మీద ఉన్న సంఘం మాయమైపోతే ఏం జరుగుతుందో తెలుసా? మత్తయి సువార్త 25:10 చదువుతాం. మత్తయి సువార్త 25:10 చదువుతాం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. గమనించండి, అంతటా తలుపు వేయబడెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇదండి దుర్వార్త. సంఘం వెళ్ళిపోగానే పరలోకపు తలుపులు మూసివేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. సంఘం వెళ్ళిపోగానే పరలోకపు తలుపులు మూసివేయబడతాయి. ఆ సందర్భంలో, ఆ 10 మంది కన్యకల సందర్భంలో 3 గుంపులు కనపడుతున్నాయి. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. 3 ఎవరు తెలుసా? 4 గుంపులండి మొత్తం. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, కేక వేసిన వారు, పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని కేక వేసిన వారు. 4వ గుంపు ఎవరు తెలుసా? అమ్మువారు. చెప్పండి ఎవరమ్మా? దాని సంగతి చూసుకుందాం. మీరు మ్యాటర్ అర్థం చేసుకోండి. ఈ అమ్మే వాళ్ళ దగ్గరికి కొనుక్కునే వాళ్ళు వెళ్తున్నారు. అమ్మే వాళ్ళు వెళ్ళలేదు, కొనుక్కునే వాళ్ళు వెళ్ళలేదు. సోతం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇది మ్యాటర్ అన్నమాట. అర్థమైందా? దేవుని పరిచర్యను అమ్ముకుంటున్న వాళ్ళు కొంతమంది, ఆశీర్వాదాలు కొనుక్కుంటున్న వాళ్ళు కొంతమంది. వాళ్ళు వెళ్ళరు, వీళ్ళు వెళ్ళరు. ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద సిద్ధపడి ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళారు. అంతటా తలుపు వేయబడేను. 2000 సంవత్సరాలుగా దేవుడు తలుపులు తెరిచి కూర్చుంటే ప్రజలు అడగట్లేదు కదా, తలుపులు వేసేస్తాడు. తలుపులు వేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన 9:2 ప్రకారము అతడు అగాధము తెరవగా నరకం తెరుచుకుంటది. పిల్లారా, పాతాళము తెరుచుకుంటది. పాతాళంలో నుండి చీకటి బయటకు వస్తుంది. పాతాళంలో దెయ్యాలు బయటకు వస్తాయి. పాతాళంలో నరక యాతన చిత్రవధ బయటకు వస్తుంది. పాతాళంలో పురుగులు బయటకు వస్తాయి, రోగాలు బయటకు వస్తాయి, ఘట సర్పం బయటకు వస్తుంది, ఆ మొదటి క్రూర మృగం బయటకు వస్తుంది, ఆ 2వ క్రూర మృగం బయటకు వస్తుంది. భూమి మీదకి నరకము, పాతాళము పూర్తిగా విడిచిపెట్టబడుతుంది. ప్రియులారా, మనుషులు భూమి మీద బ్రతుకుండగా, సాక్షాత్తు బ్రతుకుండగా నరకాన్ని చూస్తారు. ఇది ఏదో మామూలు శ్రమల కాలం కాదండి, సాక్షాత్తు నరకం. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. పరలోకపు తలుపు అంటే ఏంటి అనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్.
ఇందాక అనుకున్నాం మనం, యాకోబు పడుకున్నాడు, కల చూశాడు, నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుచు దిగుతున్నారు, దేవుని దర్శనం కనబడింది, దేవుని స్వరం వినబడింది, వెలుగు కనబడింది. ఓకే, సరే, ఇవన్నీ చూసిన తర్వాత లేచి, అమ్మో ఇది భయంకరమైన స్థలం, ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. గవిని తెలుగులో పర్యాపదాలు చాలా ఉన్నాయి, ఇంగ్లీష్లో ఒకటే, డోర్, దిస్ ఇస్ ద గేట్ ఆఫ్ హెవెన్. ప్రభు ఒక మాట చెప్పాడు, అంటే సంఘమే పరలోకానికి డోరు, తలుపు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఎవరైనా సరే పరలోకం వెళ్ళాలంటే వేరే దారి లేదు, వాళ్ళ సంఘంలోకి రావాల్సిందే. సంఘంలోకి రావడం అంటే తలుపులు తోసుకొని రావడం కాదు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని సంఘంలో చేర్చబడితే, ఒక సేవకుడి దగ్గర నమ్మకంగా ఉంటే మీరు లోపల ఉన్నట్టు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు కానీ ఏ సంఘంతో కనెక్షన్ పెట్టుకోరు. చాలా నీతిమంతులు వీళ్ళు. ఓకే, సేవకుల కంటే నీతిమంతులు కొందరు ఉన్నారు, యేసు ప్రభు కంటే నీతిమంతులు ఉన్నారు. అర్థమైందా? వీడి అమ్మ వీళ్ళందరూ వేషధారులండి, వీళ్ళందరూ దొంగలండి. అబ్బో, ఒక సేవకుడు అన్నాడు, ఇంకొక దొంగకు కూడా ఛాన్స్ ఉందిలేండి, రెండు లోపలికి అన్నాడట. తక్కువేం లేదు, మీరు కూడా రావచ్చు అన్నాడట. అలాగా ఏ ఎవరైనా సరే మీరు పరలోకం వెళ్ళాలంటే మీ ఊర్లోనే తలుపులు ఉన్నాయండి. ప్రజలు దేవుడు గుమ్మాలు ఇచ్చాడు అక్కడ. రక్షణే నీకు గుమ్మములనియు ప్రఖ్యాతి. స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి. రక్షణ నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతి, అంటే సాక్ష్యమే నీకు గుమ్మమనియు పేరు పెట్టబడిన అంటాడు యెషయా గ్రంథంలో. ప్రియులారా, రక్షణ పొందిన వాడు సంఘంలో చేర్చబడితే అది తలుపు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు సంఘం ఉంటుండగా తెరవబడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంత ధైర్యమే పాతాళానికి, అంత ధైర్యమే పాతాళానికి. పాతాళం ఎవ్వరికి భయపడదో. ఇద్దరికే. నెంబర్ 1, 1 పాతాళాన్ని జయించిన యేసుకి, 2 ఆయన స్థాపించిన సంఘానికి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. అలాంటిది ప్రకటన గ్రంథం చెప్తుంది, అగాధము తెరవబడుతుంది, పాతాళం తెరవబడుతుందంటే ఖచ్చితంగా అక్కడ సంఘం ఉంటే మాత్రం, పాతాళం తెరుచుకుంటే మాత్రం సంఘం పాతాళంలో ఉన్నట్టే. మరి రక్షణ ఎక్కడిది మీకే తెలియాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇక్కడికి ఎక్కిరమ్ము అనగానే సంఘం ఎత్తబడితే తలుపులు వేయబడతాయి. ఇంకొక రక్షణ పొంది సంఘంలో చేర్చబడే అవకాశం ఉండదు అని అర్థం. ఆ అవకాశం వేరు. లెక్కలేనంత జన సమూహము వాళ్ళు సంఘంలో చేర్చబడిన వాళ్ళు కారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ముద్రించబడిన 1,44,000 మంది యూదులు వాళ్ళు సంఘంలో చేర్చబడిన వాళ్ళు కారు. ఈ సంఘం వేరు, ఆ గుంపు వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సంఘం పరలోకానికి వెళ్ళిన తర్వాత, పరలోకపు తలుపులు వేసిన తర్వాత పాతాళం తెరుచుకుంటుంది. నరకం సాక్షాత్తు రిలీజ్ అయిపోతుంది భూమి మీదకి. నరక యాతన పడతారు మనుషులు. బతుకుండిగా నరకమే, చచ్చినా నరకమే. బతికుండిగా నరకం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పాత నిబంధనలు, మోషే కాలంలో. వాళ్ళు బతికుండగా నరకానికి వెళ్తే భవిష్యత్తు ఏంటో తెలుసా? నరకమే. మనుషులు బతికుండగా భూమి మీద విడుదలవుతుంది. మనుషులు అప్పుడు ప్రభువా కనికరించిన ఆయన అంటే కనికరం దొరకదు, తలుపులు వేసేస్తాడు. క్షమించిన ఆయన అంటే క్షమింపడం దొరకదు, తలుపులు వేసేసాడు. రక్షించిన ఆయన రక్షణ దొరకదు, తలుపులు వేసేసాడు. కనీసం ఇప్పుడు వాక్యం విని కూడా నిర్లక్ష్యం చేసిన వాడికి మాత్రం తర్వాత అవకాశం ఉండదు. ఇప్పుడు విననడుకుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గురించి చాలా లోతుగా ఆలోచించండి కొంచెం మీరు. ఇప్పుడు విని నిర్లక్ష్యం చేసిన వాడికి మాత్రం ఇంకొక అవకాశం దొరికే ఛాన్స్ లేదు. కృప అందుబాటులో ఉంటుండగా, దేవుని కనికరములు అందుబాటులో ఉంటుండగా, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ అందుబాటులో ఉంటుండగా, మారకపోతే పీకలు కోసే టైంలో ఎక్కడ మారుతారండి? తిండి దొరకని టైంలో ఎక్కడ మారుతారండి? చేతనైతే చిన్న ఎగ్జాంపుల్ కావాలంటే ఒకసారి వచ్చేయండి ఒరిసాకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతకంటే ఎగ్జాంపుల్ కావాలంటే డబ్బులు నేను ఎత్తా, ఇరాక్ వెళ్ళి రండి ఒకసారి ఐసీసీ వాళ్ళ దగ్గరికి. స్తోత్రం చెప్పండి ఒకసారి.
గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు చాలా దారుణంగా ఉండబోతుంది. బెటర్ ఏంటంటే ప్రభు రాకడ కోసం సిద్ధపడమే. ప్రైజ్ ది లార్డ్. ఒకటి హల్లెలూయా. నా అభిప్రాయం ప్రకారం శ్రమలకి ముందే సంఘం వెళ్తాలి. లేదు, శ్రమల్లో ఉండాల్సి వస్తే సిద్ధపడదాం, పోయిందే ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీరు సిద్ధమా? అది చాలా ఇంపార్టెంట్. నిరీక్షణ ప్రకారం వెళ్ళిపోవాలి. లేదు, ఉండాల్సిన పరిస్థితి దేవుడు చెప్తే దానికోసం కూడా ఎందుకని మంచిది ప్రార్థన చేయడం, సిద్ధపడడం తప్ప అంతకంటే ఇంకేమి. ఎందుకు కొట్టుకోవడం? సోదరులు ఎప్పుడు కట్టుకోసారి గట్టిగా హల్లెలూయా. కానీ జాగ్రత్త, అందుకోసం రిలేషన్ పెడతాం. పరిస్థితి ఎలా ఉంటుందో రేపు చెప్తాం. తలుపులు తీసేస్తాడు, నరకం తలుపులు తెరుచుకుంటే ఎలా ఉంటుందో రేపు చెప్తాం. అందరూ ఒకసారి లేచి పడండి, అందరూ ఒకసారి లేచి పెడదాం. ప్రియులారా, తలుపులు తెరబడినప్పుడే అవకాశం ఉంది. నోవహు ఓడ తలుపులు వేయగానే అగాధ జలముల తూములు విప్పబడ్డాయి. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి అందరు కలిసి ప్రార్థించాలి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రియులారా, లోతు సొదొమను విడవగానే అగ్ని గంధకాలు కురిశాయి. ప్రియులారా, ఇట్స్ నాట్ ఎ జోక్. సంఘమును దేవుడు తప్పిస్తాడు, ఇది ఖచ్చితం. తప్పిస్తాడంటేనే చంపివేయబడతారు, నరకబడతారు అంటున్నారు. అది కాదు, ఇది కాదు, ఏది అర్థం కావట్లేదు. తప్పిస్తాడు అంటే తప్పిస్తాడు, లేదు తప్పించడు. అందరు చావాలి అంటే చావాలి, ఏదో ఒకటే పట్టుకున్నాడు. దేవుడు తప్పిస్తాడు, కొనిపోతాడు ఆయన. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, ప్రభు రాకడ సమీపించింది. మొదటి రోజు కాబట్టి విజువల్స్ ఏం చూపించలేదు. దేవుని చిత్తం అయితే అది అవసరం అనుకుంటే రేపు నైట్ చూపిస్తాను. నరకం విడుదల కాబోతుంది. దాని నుంచి ఒకటే మార్గం, యేసు ఒక్కడే. రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, క్షమించే దేవుడు, కాపాడే దేవుడు. పరలోకపు తలుపులు తెరవబడి ఉంటుండగానే నీకు రక్షణ, దేవుని క్షమాపణ, దేవుని ఆదరణ నీకు దొరుకు సమయములోనే, యెహోవా మీకు దొరుకు కాలములోనే. ఆయన వెతకండి, మీకు దొరుకుతాడు. ఆయన కృప వెతకండి, దొరుకుతాడు. ఎక్కడో వెళ్ళి వెతకక్కర్లేదు. మీ ఊర్లోనే సేవకులు ఉన్నారు, మీ ఊర్లోనే సంఘాలు ఉన్నాయి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. రిబాలా షందుడా బారిబాలా కతురా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు లేకున్నా నేను ఈ లోకాన్ని బ్రతుకలేనయ్యా. నాడు అణువు నీ కోసమే ఆశపడుచున్నది యేసయ్యా, ఆశపడుచున్నది. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, 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 నీవు లేకుండా నేను ఈ లోకాన బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకాన బ్రతుకలేనయ్యా. నాడు వణు నీ కోసమే, నాడు వణు నీ కోసమే ఆశపడుచున్నది యేసయ్యా, ఆశపడుచున్నది, ఆశపడుచున్నది యేసయ్యా, ఆశపడుచున్నది. నీవు లేకుండా నేను ఈ లోకాన బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకాన బ్రతుకలేనయ్యా. నాడు అణువు నీ కోసమే
ఆశపడుచున్నది యేసయ్యా ఆశపడుచున్నది. ఒక తీర్మానంతో వెళ్దాం. యేసుక్రీస్తు రాకడలో ఆయన ఎదుట యోగ్యులుగా నిలబడాలనే లక్ష్యము తప్ప వేరే ఏ లక్ష్యముతో మీరు బతుకుతున్నా ఆ ఆశలన్నీ అడియాశల అవ్వక తప్పదు ప్రియులారా. దానికి సంబంధించిన ఏ ఫ్యూచర్ లేదు. భవిష్యత్తు ఒకటే. వెళ్ళిపోవాలనుకునే వాళ్ళకి మాత్రమే ఒక శ్రేష్టమైన భవిష్యత్తు ఉంది. ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా దుర్భరమైన జీవితాలు బతకాల్సిన అవసరం వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తారో, ఏ గుంపులో ఉంటారో మీ ఇష్టం. ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామాన్ని బట్టి వందనాలు. రాత్రికాల సమయమందు ప్రభువా మా అందరితో మీరు మాట్లాడారు. నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరు హృదయాలు ఈ తట్టు తిరిగి నీ రాకడలో నీ ఎదుట నిలబడటానికి, నిన్ను ఎదుర్కొనుటకు సిద్ధపడే ఆ కృప, ఆ భాగ్యము, ఆ తీర్మానము, ఆ సిద్ధపాటు మాకు అందరికీ అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాను. రేపటి దినం కూడా నీ కృపనిచ్చి వాతావరణాన్ని, పరిస్థితులు అనుకూలపరచండి. నీ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, నీ రాకడకై సిద్ధపాటు కావాలి అనుకున్న మా ప్రతి బిడ్డను, నీ ఏర్పాట్లు ఉన్న ప్రతి బిడ్డను మీరు తీసుకుందామని అడుగుతున్నాము ప్రభువా. పిలువబడిన వాళ్ళైతే అనేకులు, కానీ నీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మాత్రం కొందరని తెలుసు ప్రభువా. వాళ్ళని తీసుకురండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. ఈ మీటింగ్ ముగిసే లోపల ఒక ప్రత్యేకమైన గుంపు నీ కొరకు సిద్ధపడాలి ప్రభువా, ముద్రించబడాలి ప్రభువా. అట్టి కృప నుంచి దీవించమని, మహిమ పొందమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించిన ప్రతి కుటుంబంలో కార్యం చేయండి. అనారోగ్యంలో బిడ్డలను స్వస్థపరచండి ప్రభు. బంధకాల్లో ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడి, ప్రతి ఒక్కరికి మీ వాక్కును పంపించి ప్రతి జీవితాలు బాగు చేసి మీరు అక్కడికి సిద్ధపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.